మనమైతే చూడండి, మనం వచ్చేసి వాసవి కన్యా పరమేశ్వరి దగ్గర అయితే ఉన్నాం అనమాట. కన్యకా పరమేశ్వరి దగ్గర అయితే అమ్మవారి దగ్గర అయితే ఉన్నాం అనమాట. నేను సీరియస్ చెప్తున్నాను, మీరు వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మీ లైఫ్లో ఎప్పుడు వినేటటువంటి కథ అసలుకి వేరే లెవెల్లో ఉంటుంది. అమ్మవారి కథ అయితే మాత్రం అసలుకి ఈ గుడి యొక్క చరిత్ర, అమ్మవారి చరిత్ర, అమ్మవారి కోసం చాలామంది అయితే అగ్నిప్రవేశం చేశారు. వాళ్ళు ఎందుకు చేశారు, అసలు అమ్మవారి ఎందుకు అగ్నిప్రవేశం చేయాల్సి వచ్చింది, ఈ విషయాలన్నీ మాత్రం మీకు గూస్బంప్స్ వస్తాయి. నిజంగా మీరు ఎప్పుడు వినుండరు కూడా, అంత బాగుంది అసలు. ఇక్కడ మొత్తం డీటెయిల్స్ మొత్తం నేను వీడియోలో ఇస్తాను, మీరు లాస్ట్ వరకు చూడండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో మాత్రం, సూపర్గా ఉంది. అంటే విగ్రహాలు కానీ లోపలే 90 అడుగుల విగ్రహం ఉంది. గుడి లోపల 90 అడుగుల విగ్రహం, బయట కాదు. సూపర్గా ఉంటుంది. మీరు లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాత్ర నెక్స్ట్. ఈరోజు అయితే మనం పెనుగొండలోని వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క ఆలయంకి అయితే వచ్చినాం అనమాట. చాలా ఇష్టమైన చరిత్ర ఉంది అమ్మవారికి అయితే మాత్రం. ఇప్పుడైతే మనం ఆ చరిత్రను అయితే చూద్దాం. ఇదైతే 51 అడుగుల అమ్మవారి యొక్క పంచలోహ విగ్రహం అనమాట. లోపలైతే 91 అడుగుల విగ్రహం అయితే ఉంది. అన్నీ మనం చూద్దాం. ముందైతే మనం యొక్క చరిత్రను అయితే చూద్దాం. పూర్వం పెనుగొండను పరిపాలించేటువంటి కుసుమశ్రేష్ఠి అండ్ ఆయన వైఫ్ కుసుమాంబ, వీళ్ళిద్దరికైతే చాలా సంవత్సరాల నుంచి పిల్లలు పుట్టకపోవడంతో, వాళ్ళకి పెళ్ళి చాలా కాలమైనా సరే పిల్లలు లేకపోవడంతో, అప్పుడు వాళ్ళ గురువు అయినటువంటి భాస్కరాచార్యుని అనే గురువు దగ్గరికి వెళ్ళి, ఆ గురువు ఏమో ఒక యజ్ఞం చేయమని చెప్పాడు. సో ఆ తర్వాత ఇద్దరు ఆ యజ్ఞం చేయగా, ఆ తర్వాత ఇద్దరికి కలిపి కవలలు పుట్టారన్నమాట. వాళ్ళలో ఒకరు ఆడ, ఒక మగబిడ్డ. మగబిడ్డ పేరు విరూపాక్ష అండ్ ఆడబిడ్డ పేరే వసుమాంబ. ఒకరోజు ఇలా చాణక్యులు రాజు దీనికి ముందు వచ్చేసి విరూపాక్షుడేమో మొత్తం రాజ్యాధికారం కోసం ఆ విద్యలు నేర్చుకుంటూ ఉన్నాడు. అంటే వసుమాంబ ఏమో లలిత కళలు ఇవన్నీ నేర్చుకుంటూ ఉంది. ఇలా ఒకరోజు చాణక్యుల రాజు అయినటువంటి విష్ణువర్ధన రాజు వసుమాంబ అందానికి ముగ్ధుడై ఎలా అయినా సరే ఈమెను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటూ వాళ్ళ తండ్రి అయినటువంటి కుసుమశ్రేష్ఠికి విషయం చెప్తాడు. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే, వసుమాంబ అందానికి ముగ్ధునటువంటి ఈ విష్ణువర్ధన రాజుకి ఆల్రెడీ ఇంతకు ముందే రత్నమాంబ అనేటువంటి ఒక ఆవిడతో వివాహం అయిపోయి ఉంటుంది. ఈ విషయం తెలిసినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు వెంటనే ఈ నిర్ణయాన్ని వసుమాంబకి ఇచ్చేశారు, తన ఇష్టం ఉన్నట్టుగా. సో తనకైతే ఈ పెళ్లి చేసుకోవాలనేటువంటి ఇష్టమూ లేదు, అండ్ తనకి పెళ్లి చేసుకోకుండా కన్యలాగా ఉండిపోవాలనేటువంటి ఒక ఇదైతే ఉంది. సో ఈ విషయాన్ని విష్ణువర్ధన రాజుకి చెప్పగానే విష్ణువర్ధన రాజు చాలా కోపాగ్నితుడై పెనుగొండ మీదకి యుద్ధానికి బయలుదేరాడనమాట. సో అప్పుడు వసుమాంబ వెళ్ళేసి వాళ్ళ నాన్నగారి చెంతకు చేరి, ఇలా ఒక ఆడదాని కోసం ఇలా చేయడం కంటే నేను అగ్నిప్రవేశం చేసి చేస్తానని చెప్పేసి ఆమెతో పాటు ఆ రాజ్యంలో ఉండేటువంటి చాలామందితో చెప్పగా, వాళ్ళలో నుంచి ఒక 103 మంది జంటలు వచ్చేసి అమ్మవారితో పాటు వసుమాంబతో పాటు ఇలా అగ్నిప్రవేశం చేయడానికి సిద్ధమయ్యారు. ఆ సిద్ధమయ్యేటువంటి సమయం లాస్ట్లో అమ్మవారిని తన యొక్క విశ్వరూపాన్ని చూపించమని చెప్పగా, అమ్మవారు తన యొక్క విశ్వరూపాన్ని చూపించి, నేను విష్ణువర్ధన రాజు లాంటి కామాంధుని చంపడానికే పుట్టానని చెబుతూ తన అలానే ఆ అగ్నిగుండంలోకి దూకేసింది. అలానే ఆ పక్కన ఉన్నటువంటి 103 జంటలు, మొత్తం 102 జంటలు కూడా అమ్మవారు కాకుండా 102 జంటలు కూడా అమ్మవారితో పాటు అదే మంటలు అయితే దూకేశారనమాట. ఈ విషయం అప్పటికే విష్ణువర్ధన రాజు వచ్చేసి పెనుగొండను మొత్తం ఆక్రమించేసి యుద్ధాన్ని గెలిచేశాడు. సో ఈ విషయం తెలుసుకున్నటువంటి విష్ణువర్ధన రాజు వెంటనే అక్కడికక్కడే రక్తం కక్కుని చచ్చిపోయాడు. సో లేటర్గా ఇంకా అలా వెళ్తూ ఉండగా మన విరూపాక్ష మాత్రం ఎవరైతే 102 మంది వాళ్ళ ప్రాణాలను అయితే లెక్క చేయకుండా తల్లితో పాటు అగ్నిప్రవేశం చేశారో, వాళ్ళ అందరికీ కూడా ఒక్కొక్క శివలింగం చొప్పున వాళ్ళ జంటలకు అందరికీ కూడా విగ్రహాలు ప్రతిష్ఠించాడు. అదేవిధంగా వచ్చిన తర్వాత విష్ణువర్ధన యొక్క రాజు యొక్క కొడుకు కూడా అమ్మవారిని గౌరవిస్తూ అమ్మవారి యొక్క విగ్రహాన్ని అదే పెనుగొండలో ప్రతిష్ఠించాడు అనమాట. సో అప్పటి నుంచి వీళ్ళందరికీ కూడా ఆమె ఒక కులదైవంగా మారుతూ అందరితో అలరాలుతూ ఉందన్నమాట. సో ఇదండి మొత్తానికి. ఆ తర్వాత లేటరల్గా వాసవి కన్యకా పరమేశ్వరి లాగా అమ్మవారు ప్రత్యక్షమవుతూ అమ్మవారు ఇలా దర్శనమిస్తున్నారు. సో ఇదండి మొత్తానికి అయితే అమ్మవారి కథ అయితే మాత్రం. నాకైతే వినేటప్పుడు అయితే గూస్బంప్స్ వచ్చేసాయి నేను అక్కడ తెలుసుకున్నప్పుడు. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి అద్దాల మేడ అనమాట. మనకు 10 రూపాయలు అయితే టికెట్ తీసుకుంటారు వీళ్ళు. చాలా అంటే చాలా బాగుంటుంది అద్దాల మేడ అయితే మాత్రం. చూడండి, మొత్తం ఆడవాళ్ళకైతే ఈ అద్దాలంటే ఎక్కువ ఇష్టం కదా, అలా అని చెప్పేసి మొత్తం అద్దాలే ఉన్నాయన్నమాట. మొత్తం లైటింగ్ డిస్కో లైట్స్ లాగా పెట్టేశారు మొత్తం కూడా. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా ఈ పక్క మనకి అమ్మవారిని చూపిస్తారు చూడండి, దేవుడిని. ఇంకా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అదైతే. మనకి కనిపిస్తుందా ఇప్పుడు? క్లారిటీగా వస్తుంది చూడండి. చాలా మంచిగా ఉందన్నమాట ఇక్కడైతే. అంటే మనకి
ఇక్కడ కంప్లీట్గా లైటింగ్ షో కూడా ఉందన్నమాట. వీటితో పాటు లైటింగ్ షో కూడా ఇంకాసేపట్లో స్టార్ట్ చేస్తారు, అది కూడా చూద్దాం మనం. మీరైతే మాత్రం మన ఛానల్ని ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత మనం ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నామండి. ఆ ప్లేస్ అయితే మాత్రం మీరు నిజంగా ఆ కథ వింటే మాత్రం మీకు అసలుకి ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు నిజంగా అలా జరుగుతుందా, కావాలంటే నేను దానికి తగిన ప్రూఫ్స్ కూడా అక్కడే చూపిస్తాను మీకు. ఆ అమ్మవారి స్టోరీకి అయితే మాత్రం ఇప్పుడైతే ఇక్కడ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇప్పుడే చూడండి, లైటింగ్ షో అనమాట అమ్మవారికి. చాలా అంటే చాలా బాగుంది. ఈ కథ మీకు ఎలా నచ్చిందో, మీకు నచ్చిందో లేదో నాకైతే కామెంట్ చేయండి. మీకు ఇది కాకుండా వేరే ఇంకేదైనా కథ తెలిసినా నాకు కామెంట్ చేయండి, చెప్పండి. అండ్ మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి విషయాలు, ఎవరికి తెలియనటువంటివి, పల్లెటూర్లలో తాగున్నటువంటి చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి అయితే నేను మీకు అయితే చూపించిపోతున్నాను. ఇదిగోండి, ఇదైతే అమ్మవారి యొక్క కళ్యాణ మండపం అనమాట. ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుందండి. నిత్య అన్నదానం జరుగుతుంది. అండ్ అన్నీ అసలు కూడా ఎక్కడెక్కడ టూరిస్టులు అంతా ఇక్కడ ఉన్నారు. కర్ణాటక నుంచి కూడా వచ్చినారు ఇక్కడికి. మన వెనక నుంచి చూడండి, ఇదైతే శివాలయం అనమాట. చూడండి, నంది ఎదురుగా మనకి ఎలా ఉంది అంటే సేమ్ యాజ్ మనకి ఇగ్లూ తెలిసి ఉంటుంది కదా, అంటే మంచి ఏరియాలో ఇల్లు కట్టుకుంటారు కదా, ఇగ్లూ సేమ్ ఆ ఇగ్లూ అంతే. చూడండి, యాజ్ ఇట్ ఈస్ ఆ ఇగ్లూ ఎలా ఉంటుందో అలా కట్టాడు అనమాట. మొత్తం ఇగ్లూనే, ఇటో తాబేలు ఉన్నట్టుంది మొత్తం. చాలా బాగుంటుంది. కానీ ఇప్పటికైతే క్లోజ్ చేస్తున్నారు, మళ్ళీ ఓపెన్ చేయగానే మనం లోపలికి వద్దాం. ఇక్కడ ఏంటంటే నిత్యాన్నదానం కూడా ఉందన్నమాట. 24 hours మనకి నిత్యాన్నదానం జరుగుతున్నట్టు. అండ్ ఇక్కడ గోశాల ఉంది, ఎవరైనా వచ్చినా కూడా ఈజీగా ఫుడ్కి వాటికైతే ప్రాబ్లం లేదు. ఎవ్రీథింగ్ ఎంతో చాలా బాగుంది. అయితే ఇప్పుడు నిత్యాన్నదానం టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది అన్నది. ఫుడ్ కూడా జనాభా అయితే మాత్రం చాలా ఫుల్ అంటే ఫుల్గా ఉన్నారు. ఇంకా డెవలపింగ్ వర్క్స్ అయితే జరుగుతూ ఉంటాయి, జరిగితే ఇంకా బాగుంటుందేమో అండి. మొత్తం కూడా కిందంతా వాటరింగ్ ఉంది. పైన అమ్మవార్లు దుర్గాదేవి, శారదాదేవి అమ్మవారు, ఈశానాదేవి, నారాయణీదేవి, అండ్ ఇక్కడ మాయాదేవి, అమ్మవారు కన్యాదేవి, అండ్ ఇక్కడ ఈ అమ్మవారు వచ్చేసి మాధవీదేవి, అండ్ ఇక్కడ ఈ అమ్మవారు వచ్చేసి శ్రీకృష్ణాదేవి, అండ్ అమ్మవారు పవర్ఫుల్ చండికాదేవి, అండ్ అమ్మవారు వచ్చేసి సుమదాదేవి. చాలా ప్రశిస్తుంది. ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చినారు అందరూ కూడా. చూద్దాం లోపలికి వెళ్ళి. ఈ అమ్మవారికి వచ్చి వైష్ణవీదేవి, అండ్ ఈ అమ్మవారికి వచ్చి విద్యాదేవి, అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ కాళీదేవి, లాస్ట్ అమ్మవారి పద్మాదేవి.